హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే పూర్తయిపోయింది ఫ్రెండ్స్. అయితే సెకండ్ ఫేజ్ కోసం 446 సీట్లకు త్వరలో కౌన్సిలింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అది అక్టోబర్ నెల చివరిలో ఖచ్చితంగా ఉంటుందండి. మరి ప్రత్యేక కేటగిరీలో అంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి 14 ఖాళీలు అయితే ఉన్నాయి. అవి క్యాప్, ఎన్సీసీ, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇలా ఇలా 14 ఖాళీలు అయితే ఉన్నాయండి. బదిలీలకు అనుమతి అయితే ఉందండి. పూర్తిగా మీకోసం పూర్తి అనాలిసిస్తో కూడినటువంటి లిస్ట్ తయారు చేశాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ చూద్దామండి, టాపిక్లకు వెళ్ళిపోదాం. 4 ట్రిపుల్ ఐటీల్లో మొదటి కౌన్సిలింగ్ పూర్తయిందండి. ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 4400 సీట్ల భర్తీ కోసం మొదటి విడత నిర్వహించిన కౌన్సిలింగ్ పూర్తి కాగా 446 సీట్లు అయితే మిగిలాయి ఫ్రెండ్స్. మరి నూజివీడులో అయితే 48 సీట్లు మిగిలాయి, ఇడుపులపాయలో 110, ఒంగోలులో 149, శ్రీకాకుళంలో 139 సీట్లు మిగిలాయి ఫ్రెండ్స్. మరి ఆ విధంగా 446 అయితే సీట్లు అయితే మిగిలాయండి. ఇందులో అన్ని ట్రిపుల్ ఐటీల్లోనూ ఓసీ విభాగానికి 206 సీట్లు అయితే ఓపెన్ కేటగిరీకి మిగిలాయి. బీసీఏకి 21, బీసీబీకి 45, బీసీసీకి 7, బీసీడీలో 24, బీసీఈలో 28 సీట్లు మిగిలాయండి. మరి పూర్తిగా చూద్దాము, చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకోసం గ్యాదర్ చేసి మరి నేను ఎక్సెల్ సీట్లో తయారు చేసి మరి పెట్టాను. అలాగే ఎస్సీ కోటాలో 55, ఎస్టీ కోటాలో 28, ఈడబ్ల్యూఎస్ కోటాలో 32 సీట్లు అయితే మిగిలాయి ఫ్రెండ్స్. వీటికి సంబంధించినటువంటి గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో మెరిట్ జాబితా సిద్ధంగా ఉందండి. సెకండ్ మెరిట్ లిస్టు సిద్ధంగా ఉందట. జాబితాలో ఉన్న విద్యార్థులకు రెండో విడత కౌన్సిలింగ్ కోసం కాల్ లెటర్లు కూడా పంపిస్తారండి. 10వ తరగతికి సంబంధించినటువంటి మార్కుల్లో మార్పులు ఉన్నవారు, అంటే మీరు కౌన్సిలింగ్లో మీరు తప్పుగా మార్కులు ఎంట్రీ చేసినట్లుంటే, ఇప్పుడు ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మరి 22 లాస్ట్ డేట్ అంటే 23, 24వ తేదీల్లో వాటిని క్రాస్ చెక్ చేస్తారండి, ఈ మార్పులు. సో 25, 26 తేదీల్లో మీ యొక్క మెరిట్ లిస్ట్, సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. మరి ఈ గడువు అయిన వెంటనే కౌన్సిలింగ్ తేదీని ప్రకటించనున్నట్లు ఛాన్సలర్ కేసీ రెడ్డి గారు తెలిపారండి. మరి ప్రత్యేక కేటగిరీకి సంబంధించినటువంటి 14 సీట్లు అయితే మిగిలాయి. అందులో క్యాప్ కేటగిరీలో 11 సీట్లు, పిహెచ్ కేటగిరీలో 1, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో 2 ఖాళీలు ఉన్నాయని తెలిపారండి. కాగా మొదటి ట్రిపుల్ ఐటీలో సీటు పొందిన వారు వేరే ట్రిపుల్ ఐటీకి బదిలీ కొనుక్కునే ఉద్దేశం ఉంటే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారండి. వివరాలు rji.kt.in వెబ్సైట్ని సందర్శించాలని చెప్పారు. మరి మీరు ఎప్పుడెప్పుడని చూస్తున్నటువంటి క్యాంపస్ వైజ్గా ఉన్నటువంటి కేటగిరీ లిస్టులను ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఆర్జేఈ మొత్తం ఏయూ విభాగానికి చెందినటువంటి ఓసీ మొత్తం ఆల్రెడీ ఎన్ని ఉన్నాయో ఆల్రెడీ చెప్పాను. నూజివీడులో 8 సీట్లు మిగిలాయి, ఒంగోలులో 58, శ్రీకాకుళం 36 సీట్లు అండి. మొత్తంగా చూసినట్లయితే 102 సీట్లు మిగిలాయండి. మరి ఆర్కే వ్యాలీలో ఏయూ విభాగానికి సీట్లు అయితే ఉండవు ఫ్రెండ్స్. మరి బీసీఏ విషయానికి వస్తే నూజివీడులో 2 సీట్లు, ఒంగోలులో 2, అదేవిధంగా శ్రీకాకుళం 2, టోటల్ 6 ఉన్నాయండి బీసీఏ కేటగిరీకి. మరి బీసీబీ విషయానికి వస్తే నూజివీడులో 4, ఒంగోలులో 7, శ్రీకాకుళంలో 9, మొత్తంగా 20 సీట్లు అయితే బీసీబీకి ఏయూ రీజన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మరి బీసీసీకి విషయానికి వస్తే నూజివీడులో 1, ఒంగోలులో లేవండి, శ్రీకాకుళంలో 1, అంటే బీసీసీకి టోటల్గా ఏయూ రీజన్లో 2 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి బీసీడీ విషయానికి వస్తే నూజివీడు 1, ఒంగోలు 7, శ్రీకాకుళం 1, టోటల్గా 9 ఉన్నాయి ఫ్రెండ్స్. మరి బీసీఈ విషయానికి వస్తే నూజివీడు 2, ఒంగోలు 5, శ్రీకాకుళం 5, టోటల్గా 12 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఎస్సీ కేటగిరీ విషయానికి వస్తే నూజివీడు 4, ఒంగోలు 10, శ్రీకాకుళం
15 మొత్తంగా 29 సీట్లు అయితే ఎస్సీ కేటగిరీకి ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఎస్టీ కేటగిరీ విషయానికి వస్తే న్యూజివీడు 3, ఒంగోలు 5, శ్రీకాకుళం 9 మొత్తంగా టోటల్ 17 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎస్టీ కేటగిరీకి. మరి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విషయానికి వస్తే న్యూజివీడు 2, ఒంగోలు 10, శ్రీకాకుళం 7 మొత్తంగా 19 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఎంతో ఉపయోగపడుతుందని మీకోసమని చెప్పి ఈ యొక్క టేబుల్ అయితే తయారు చేశానండి. మరి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీలాంటి ఎంతోమందికి ఈ వీడియో చేరాలంటే మీరు లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు చూద్దామండి, ఎస్వీ రీజన్కి సంబంధించినటువంటి ఓపెన్ కేటగిరీలో మొత్తంగా టోటల్ చూడండి. ఈ న్యూజివీడు 4, ఒంగోలు 16, శ్రీకాకుళం 23, ఆర్కే వ్యాలీ 36 సుమారుగా 79 సీట్లు అయితే ఓపెన్ కేటగిరీకి ఉన్నాయండి ఎస్వియు రీజన్లోని. మరి బీసీఏ కేటగిరీలో న్యూజివీడు 2, ఒంగోలు లేవు, శ్రీకాకుళం 2, ఆర్కే వ్యాలీ 7 టోటల్గా 11 సీట్లు ఉన్నాయండి బీసీఏ కేటగిరీలో. అదేవిధంగా బీసీబీ విషయానికి వస్తే న్యూజివీడు 1, ఒంగోలు 2, శ్రీకాకుళం 4, ఆర్కే వ్యాలీ 14 పూర్తిగా చూసినట్లయితే 21 సీట్లు ఎస్వీ రీజన్లో బీసీబీ కేటర్కి ఉన్నాయండి. మరి బీసీసీకి విషయానికి వస్తే టోటల్గా ఆర్కే వ్యాలీలోనే 2 ఉన్నాయండి, మిగతా ఎక్కడ కూడా బీసీసీకి ఖాళీలు అయితే లేవు ఫ్రెండ్స్. మరి బీసీడీ విషయానికి వస్తే న్యూజివీడు 1, ఒంగోలు 3, అదేవిధంగా ఆర్కే వ్యాలీలో 9 టోటల్గా 13 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ బీసీడీకి. అదేవిధంగా బీసీఈ విషయానికి వస్తే న్యూజివీడు 1, ఒంగోలు 2, అదేవిధంగా శ్రీకాకుళం 4, ఆర్కే వ్యాలీ 7 టోటల్గా 14 సీట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఎస్సీ కేటగిరీలో ఎస్వీ రీజన్కి చెందినటువంటి ఒంగోలు 2, శ్రీకాకుళం 5, ఆర్కే వ్యాలీ 7 టోటల్గా 14 సీట్లు ఉన్నాయండి ఎస్సీ కేటగిరీకి. అదేవిధంగా ఎస్టీ విషయానికి వస్తే న్యూజివీడు 1, ఒంగోలు 1, శ్రీకాకుళం 1, ఆర్కే వ్యాలీ 5 టోటల్గా 8 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎస్వియు రీజన్కి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎస్వియు రీజన్లో న్యూజివీడు 0, ఒంగోలు 2, శ్రీకాకుళం 2, ఆర్కే వ్యాలీ 6 టోటల్గా 10 సీట్లు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి దీన్ని కూడా ఫోటో తీసుకోండి, మీకోసం ఉపయోగపడుతుందని చెప్పి షార్ట్కట్గా ఈ ఫామ్ని అయితే తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి అదేవిధంగా నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకి ఒకసారి ఫోటో తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నాన్ లోకల్ కేటగిరీలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓసీ ఓపెన్ కేటగిరీలో న్యూజివీడు 6, ఒంగోలు 9, శ్రీకాకుళం 2, ఆర్కే వ్యాలీ 8 టోటల్గా 25 సీట్లు అయితే ఓపెన్ కేటగిరీలో నాన్ లోకల్ కేటగిరీకి చెందినవి ఉన్నాయండి. బీసీఈ విషయానికి వస్తే ఒంగోలు 1, శ్రీకాకుళం 1, ఆర్కే వ్యాలీ 2 టోటల్గా 4 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా బీసీబీ విషయానికి వస్తే న్యూజివీడు 1, ఒంగోలు 1, శ్రీకాకుళం 1, ఆర్కే వ్యాలీ 1 టోటల్గా 4 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి బీసీసీ విషయానికి వస్తే న్యూజివీడు 0, ఒంగోలు 2, శ్రీకాకుళం 1, ఆర్కే వ్యాలీ 0 టోటల్గా 3 సీట్లు అయితే బీసీసీకి నాన్ లోకల్ కేటగిరీలో ఉన్నాయి ఫ్రెండ్స్. మరి బీసీడీ విషయానికి వస్తే ఒంగోలు 1, ఆర్కే వ్యాలీ 1 టోటల్గా 2 సీట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి బీసీఈ విషయానికి వస్తే శ్రీకాకుళానికి 2 సీట్లు ఉన్నాయండి బీసీఈ విషయానికి వస్తే నాన్ లోకల్ కేటగిరీలో. మరి ఎస్సీకి అయితే న్యూజివీడు 4, ఒంగోలు 2, శ్రీకాకుళం 3, ఆర్కే వ్యాలీ 3 టోటల్గా 8, 10, 12 ఉన్నాయి 12 సీట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్టీ కేటగిరీ విషయానికి వస్తే శ్రీకాకుళం 1, ఆర్కే వ్యాలీ 2 టోటల్ 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే నాన్ లోకల్ కేటగిరీలో ఒంగోలు 1, శ్రీకాకుళం 2 టోటల్గా 3 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అదేవిధంగా క్యాప్ కేటగిరీ ఓపెన్లో 1 ఉన్నాయి ఫ్రెండ్స్. క్యాప్ కేటగిరీ ఓపెన్లో 1, పిహెచ్ కేటగిరీలో 1, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 1 ఉన్నాయండి న్యూజివీడుకి సంబంధించినటువంటి. టోటల్గా మొత్తం 3 సీట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఒంగోలు విషయానికి వస్తే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 1 మాత్రమే ఉందండి. అదేవిధంగా శ్రీకాకుళం విషయానికి వస్తే క్యాప్ ఓపెన్ కేటగిరీ 2, బీసీఏ 1, అదేవిధంగా బీసీబీ 1,
ఎస్సీ 1 టోటల్గా 5 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఆర్కే వ్యాలీలో క్యాప్ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో 3, బీసీఏ కేటగిరీలో 1, బీసీబీ కేటగిరీలో 1, మొత్తం టోటల్ 5 ఉన్నాయండి. గ్రాండ్గా మొత్తం స్పెషల్ కేటగిరీకి 14 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్, దీని యొక్క అనాలిసిస్ను ఇప్పుడు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఈ యొక్క నూజివీడులో 14 సీట్లు, ఇడుపులపాయలో 110, ఒంగోలులో 149, అదేవిధంగా శ్రీకాకుళంలో 139 సీట్లు మిగిలాయి ఫ్రెండ్స్. మరి ఏది హాట్ కేకు అన్నది మీకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది అనుకుంటున్నాను. అతి తక్కువ సీట్లు మిగిలినటువంటి నూజివీడు హాట్ కేక్లా కనిపిస్తుందండి మనకి. తర్వాత ఇడుపులపాయ హాట్ కేక్ 888 అండి. తర్వాత శ్రీకాకుళంలో 139 సీట్లు ఉన్నాయి, అది కూడా హాట్ కేకే. లాస్ట్లో చివరిగా 149 సీట్లు మిగిలినటువంటి ఒంగోలు అండి. అయితే మనకి ఇక్కడ నూజివీడుకి 48 సీట్లు మాత్రమే మిగిలాయండి, ఇది బాగా గమనించుకోండి. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో 206 సీట్లు మిగిలాయండి, ఇది ఒక స్పెషల్ అండి. మరి అన్ని విషయాల్ని ఎన్నో గ్యాదర్ చేసుకొని మీకోసమని తీసుకురావడం జరిగింది. మరి ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో ఏ విధంగా ఉంది, ఇప్పుడు నేను ఇవన్నీ చూపించాను కదా, ఇవన్నీ ఏ విధంగా ఇచ్చాడు అన్నది ఒకసారి మీకు చూపిస్తున్నానండి. యాక్చువల్గా అయితే వాడు ఇచ్చిన టేబుల్ ఇదండి. మరి ఇది అర్థమవుతుందో కొద్దిగా టఫ్గా ఉంటుంది, మా పిల్లలకి బాగా అర్థం అవ్వాలి, మా సబ్స్క్రైబ్స్ అందరికీ కూడా బాగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో స్పెషల్గా ఒక్కొక్క ఏయూకి సపరేట్గా, ఎస్వీకి సపరేట్గా మీకు విజిబుల్గా ఉండేలా చేశానండి. ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పటి వరకు ఉన్నాయన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకున్నాను. మరి ఈ వీడియో తప్పనిసరిగా మీకు నచ్చుతుందని అనుకున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తాజా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.